కొంచెం దూరం పోవం పారాదు దూరం పోవం పారే దూరం పోయి ఓకే ఓకే చెప్పండి రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు రైతుకు సంబంధించినటువంటి రైతులు బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి అన్ని రకాల రైతుకు ఆయుటు కూలిందంటే అంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఏం చేయాలి, రెండో పంటకి ఏం చేయాలి, యూరియా ఎప్పుడు స్టాక్ పెట్టాలి, ఏ విధంగా ఇవ్వాలి, విత్తనాలు ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి వాటర్ ఎప్పుడు ఇవ్వాలనేది ఆయనకు ముందు చూపు ఆలోచన. ఇవాళ ఎస్ఆర్ఎస్పి కెనాల్ మన పక్కకి వెనుక ఉన్నది, అది ఇప్పుడు కూడా నిండుకుండలేకపోయేది మన 10 సంవత్సరాలు. ఇప్పుడు కెనాల్లో నీళ్ళు ఇందాక మేము వేరే కాడ అడిగినాం, నీళ్లు లేక మా పంటలు ఎండిపోతాను, ఇప్పుడు యాసం చేసుకోవాలన్నా వద్దా అనే ఆలోచనలో రైతులు. అంటే వ్యవసాయ రంగాన్ని మీద ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రి కానీ లేదు. మరి అదే కేసీఆర్ గారు ఎప్పుడు ఏం చేయాలో ఒక మంచి అధికారులతోటి కానీ అందరితోటి కానీ పెట్టుకునేది. ఇలా రైతు వేదికలు కట్టుకున్నాం, ప్రతి సెంటర్లో రైతు వేదికలు కట్టుకున్నాం. మేము ఎక్కడైతే పండించిన పంటను అక్కడికే పోయి కాంటాలు పెట్టినాం. ఈవెన్ మీకు కరోనా పీరియడ్లో కూడా లారీలు దొరకకపోతే రోడ్ల మీద ఇసుకకు పోయే లారీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సెంటర్లో నిలబడి లారీ తీసుకొచ్చి వాళ్ళ కాంటాలు పెట్టి పంపించినాం. ఇలా ఒక్కొక్క లారీ తీసుకుపోయి మిల్లులో కావచ్చు, లేదా మొక్కలు ఉండే కావచ్చు, ప్యాడీ సెంటర్లకు పోవచ్చు, రైస్ మిల్ కాడికి పోతే వారం రోజులుగా ఖాళీ అయితే లేదు లారీ. వారం రోజుల నుంచి మరి లారీ కిరాయి అదనంగా పడే ఛార్జెస్ ఎవరు కట్టాలి? రైతు గోస కాదు అది. మేము అట్లా ఎప్పుడు చేయలేము. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా సెంటర్లో పోయి కొన్నాం. ఎక్కడ కూడా దళారితనం లేకుండా చేసిన ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పుడు దళారితనం పెరిగింది. ఇవాళ ఇందాక ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, ఇక్కడ ప్రతి మిల్లుకు కావచ్చు, సిసిఐ అధికారులకు కావచ్చు, దాదాపు రోజుకు 50,000 రూపాయలు ఇవ్వాలన్నట. అది ఇస్తేనే ఇక్కడ కాంటాలు అవుతాయంట. అదేం లెక్క మాకు తెలియదు. దాన్ని కూడా తెలుస్తాం. దానికి ఖచ్చితంగా విజిలెన్స్ వాళ్ళకి ఇస్తాం, విజిలెన్స్ అధికారులకు ఇస్తాం. ఆ దళారితనం ఏది, పర్సెంటేజ్ మొత్తం తేల్చే వరకు వదిలిపెట్టామని కూడా ఈ సందర్భంగా తెలియదు.